మార్స్‌కి వెళ్ళగలమా? ఒకచోట కూర్చోవడం మనిషికి చేత కాదు. అటు ఆఫ్రికాలో పుట్టిన మనిషి చేసిన వలసల నుండి, ఇటు ఏరోప్లేన్స్ నుండి రాకెట్స్ వరకు ప్రతిదీ మన కుతూహలాన్ని తీర్చుకోవడానికే. అయితే మన నెక్స్ట్ టార్గెట్ మార్స్ మీద మొదటి మనిషిని ల్యాండ్ చేయడం. ఇందుకోసం నాసా ఒక పక్కా ప్లాన్ కూడా తయారు చేసింది. మార్స్‌కి వెళ్లాలంటే హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి బెంగళూరులో దిగినంత ఈజీ కాదు. ఆ అంతరిక్ష ప్రయాణం దశల వారీగా జరగాలి. అందులో మొదటి స్టెప్ చంద్రుడి మీద ఒక పర్మనెంట్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం. భూమి నుండి డైరెక్ట్ గా మార్స్ కి వెళ్లడం కంటే చంద్రుడి నుండి మార్స్ కి వెళ్లడం ఇంకా ఈజీ. భూమి గ్రావిటీ వల్ల ఎక్కువ బరువుని అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లలేము. చంద్రుడి మీద గ్రావిటీ భూమి మీద కంటే 80% తక్కువగా ఉంటుంది. సో చంద్రుడి మీద నుండి టేక్ ఆఫ్ అయ్యే స్పేస్ షిప్ మీద ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి చంద్రుడి గ్రావిటీ నుండి తప్పించుకోవడానికి ఎక్కువ థ్రస్ట్ అవసరం లేదు. ఎక్కువ థ్రస్ట్ లేకపోతే ఎక్కువగా ఇంధనాన్ని వాడాల్సిన పని లేదు. సో ఇంధనం ప్లేస్ లో వేరే వస్తువుల్ని క్యారీ చేయొచ్చు. చంద్రుడి మీద స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్టెమిస్ ప్రోగ్రామ్ చాలా ముఖ్యం. ప్రస్తుతానికి ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా కొంతమంది ఆస్ట్రోనాట్స్ చంద్రుడి చుట్టూ తిరిగి వస్తారు. ఇది 2025 ఎండింగ్ లో జరుగుతుంది. తరువాత చేసే ఆర్టెమిస్ 4తో చంద్రుడి మీద ఆస్ట్రోనాట్స్ దిగుతారు. ఇక చంద్రుడి మీద ఎలా బతకాలో అంటే స్థావరాల్ని ఎలా కనిపెట్టాలి, నీటిని ఆక్సిజన్ ని ఎలా సమకూర్చుకోవాలో ఆర్టెమిస్ 4 నుండి 10 మిషన్స్ ద్వారా పరిశోధించడం జరుగుతుంది. అదే సమయంలో నాసా మరియు అనుబంధ సంస్థలు లూనార్ గేట్వే స్పేస్ స్టేషన్ ని తయారు చేస్తారు. చంద్రుడికి వెళ్లాలంటే ముందుగా లూనార్ గేట్వే దగ్గర ఆగి వెళ్లేలా దాన్ని డిజైన్ చేస్తారు. ఇంత జరుగుతుంది కదా, మార్స్ ని వదిలేశారు అనుకోకండి. దాని మీద కూడా కొత్త కొత్త రోవర్స్ ని పంపుతారు. మార్స్ చుట్టూ తిరిగే ఇంకో స్పేస్ స్టేషన్ ని తయారు చేయడానికి నాసా ప్లాన్ చేస్తుంది. ఇప్పటి వరకు మార్స్ మీద సేకరించిన శాంపిల్స్ అక్కడే పరిశోధించాల్సి వచ్చేది. కానీ మార్స్ స్పేస్ స్టేషన్ వస్తే మార్స్ నేల నుండి స్పేస్ స్టేషన్ కి, అక్కడి నుండి భూమికి శాంపిల్స్ పంపించొచ్చు. చంద్రుడి మీద స్థావరాన్ని కట్టి ఎలా బతకాలో నేర్చుకుంటాం. ఇది మార్స్ మీద బతకడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. అక్కడ ల్యాండ్ అయ్యే మొదటి మనుషుల కోసం రోబోట్స్ తో చిన్న స్థావరాన్ని కడతాం. ఆస్ట్రోనాట్స్ మార్స్ కి వచ్చే ముందు వారికి కావాల్సిన వనరులు అంటే ఆహారం, నీరు, బట్టలు, సైంటిఫిక్ పరికరాల్ని వేరే మిషన్స్ ద్వారా మార్స్ మీద వదులుతారు. ఇదంతా ఆర్టెమిస్ 10 మిషన్ లో జరుగుతుంది. ఈ మిషన్ లో భాగంగా భూమి నుండి లాంచ్ అయ్యే స్పేస్ లాంచ్ సిస్టమ్ ఫ్లైట్ చంద్రుడికి సంబంధించిన మిషనే కాకుండా మార్స్ కార్గో స్టేజ్ 1 అనే పేలోడ్ ని చంద్రుడి చుట్టూ ఒక ఆర్బిట్ లో పెడుతుంది. పేలోడ్ అంటే రాకెట్ మోసుకెళ్లే పార్సెల్. ఆర్టెమిస్ 11 కూడా ఇంతే. చంద్రుడి మిషన్ తో పాటు మార్స్ కార్గో స్టేజ్ 2ని చంద్రుడి ఆర్బిట్ లో పెడతారు. ఇంకో పక్కన 25 టన్నుల కార్గోతో మార్స్ మీద ఇంకో ల్యాండర్ దిగుతుంది. తరువాత వచ్చే ఆస్ట్రోనాట్స్ ఇక్కడ పని ముగించుకొని తిరిగి భూమికి వెళ్లడానికి కావలసిన ఇంధనంతో పాటు అక్కడ పనిచేసే పరికరాలకు కావలసిన పవర్ సోర్స్ మరియు మార్స్ నేల మీద డ్రైవ్ చేయగలిగే వాహనాలు ఉంటాయి. ఆర్టెమిస్ 12 చాలా ముఖ్యమైంది. ఈ మిషన్లోనే మార్స్ 1 హ్యూమన్ ల్యాండర్ మరియు ట్రాన్సిట్ హ్యాబిటాట్ ని లూనార్ గేట్వే స్టేషన్ దగ్గరికి తీసుకొని వస్తారు. ట్రాన్సిట్ హ్యాబిటాట్ ని ట్రాన్స్ హబ్ అని కూడా అంటాం. ఇదొక బెలూన్ లాంటిది. గాలి ప్రవేశపెడితే ఉబ్బుతుంది. కానీ దీనివల్ల ఉపయోగమేంటి? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ట్రాన్స్ హబ్ లో మనుషులు పడుకోవడానికి, పని చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ సమయానికి ఆ స్టేషన్ లో 134 రోజులుగా పనిచేస్తున్న 4 ఆస్ట్రోనాట్స్ ఉంటారు. ఇక్కడ నుండి మార్స్ ప్రయాణం మొదలు పెట్టాలని నాసా ప్లాన్ చేస్తుంది. మార్స్ కి వెళ్లి దాని చుట్టూ ఆర్బిట్ లో సెటిల్ అయిన తర్వాత 2 ఆస్ట్రోనాట్స్ మార్స్ మీద ఒక ప్రత్యేకమైన వాహనంలో దిగుతారు. 30 రోజుల పాటు వాళ్ళు ఇందులోనే ఉంటారు, తింటారు, పడుకుంటారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఇది కదులుతుంది కూడా. చాలా రోజులు జీరో గ్రావిటీలో ఉండటం వల్ల పోయిన బలం తిరిగి వచ్చేంత వరకు ల్యాండింగ్ వాహనంలోనే సమయం గడుపుతారు. ఆ తర్వాత స్పేస్ సూట్స్ వేసుకుని మార్స్ నేల మీద అడుగు పెడతారు. 2 మార్స్ మీద ల్యాండ్ అయ్యారు కదా, ఇంకో 2 ట్రాన్స్ హబ్ లో ఉంటారు. అయితే మార్స్ మీద ల్యాండింగ్ చాలా కష్టంగా ఉంటుంది. రీసెంట్ గా పర్సెవరెన్స్ ని నాసా ఎలా ల్యాండ్ చేసిందో చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. మొదటిగా ఒక క్యాప్స్యూల్ ద్వారా మార్స్ వాతావరణంలోకి పర్సెవరెన్స్ ప్రవేశించింది. ఇది సేమ్ భూమి మీదకు ఆస్ట్రోనాట్స్ దిగే రీ ఎంట్రీ క్యాప్స్యూల్ లానే ఉంటుంది. మార్స్ గాలి క్యాప్స్యూల్ కి రాసుకుని వేడి పుట్టిస్తుంది. ఈ వేడి వల్ల క్యాప్స్యూల్ పేలిపోవచ్చు. ఇది జరగకూడదంటే క్యాప్స్యూల్ కి హీట్ షీల్డ్ ఉండాలి.
పై వాతావరణాన్ని చీల్చుకొని వెళ్లిన పర్సెవరెన్స్ పారాషూట్స్ ఓపెన్ చేసి స్పీడ్ ని తగ్గించుకుంటుంది. ఈ లోపల క్యాప్స్యూల్ అనేది ల్యాండ్ అవ్వడం కోసం మంచి ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ల్యాండింగ్ సైట్ కనిపెట్టిన తర్వాత గ్యాస్ థ్రస్టర్స్ వాడి అటువైపు వెళ్తుంది. ఇక్కడే ఒక ట్విస్ట్. మార్స్ మీద సాఫ్ట్ గా ల్యాండ్ అవ్వడానికి పారాషూట్ ఒక్కటే సరిపోదు. సో క్యాప్స్యూల్ తో పాటు ఉన్న రోవర్ ని కేబుల్స్ ద్వారా కిందకి వేలాడేలా చేసిన తర్వాత క్యాప్స్యూల్ కి ఉన్న థ్రస్టర్స్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి. వాటిలో నుండి వచ్చే ఫోర్స్ వేగాన్ని తగ్గించి రోవర్ ని చిన్నగా నేల మీద దిగేలా చేస్తుంది. ఇదే టెక్నిక్ మనుషులు ల్యాండింగ్ మాడ్యూల్ మీద కూడా వాడొచ్చు. ఏదేమైనా మార్స్ ల్యాండింగ్ అంత సింపుల్ గా అయితే ఉండదు. మార్స్ మానవ మిషన్స్ రెండు విధాలుగా జరగచ్చు. ఒక మిషన్ లో తక్కువ రోజులకి, ఇంకో మిషన్ ఎక్కువ రోజులకి డిజైన్ చేస్తారు. అయితే ఏదో ఒక్కటే జరుగుతుంది. తక్కువ రోజుల మిషన్ అయితే మార్స్ కి రావడానికి 217 రోజులు పడుతుంది. ఇందులో భాగంగా వీనస్ చుట్టూ తిరిగి దాని గ్రావిటీ ద్వారా స్పీడ్ ని పెంచుకుంటాం. సో మార్స్ మీద 30 రోజులుంటాం. కానీ భూమికి రిటర్న్ అవ్వడానికి 403 రోజులు అతి కష్టతరమైన ప్రయాణం చేయాలి. ఇక లాంగ్ స్టే విషయానికి వస్తే డైరెక్ట్ భూమి నుండి మార్స్ కి ప్రయాణం ఉంటుంది. దీనికి 210 రోజుల సమయం పడుతుంది. ఈ సినారియోలో మార్స్ మీద 496 రోజులుండాలి. ఇన్ని రోజులుండాలి కాబట్టి ఆస్ట్రోనాట్స్ కి ఎక్కువ వస్తువులు కావాలి. సో అన్ని వాళ్లతో పాటు తీసుకొని వెళ్లడానికి ప్లేస్ సరిపోదు. అందుకే మనుషులు లేని మిషన్స్ మార్స్ మీద కార్గోని విడిచి వెళ్తాయి. కానీ మార్స్ నుండి భూమికి రిటర్న్ అవ్వడానికి ఆస్ట్రోనాట్స్ కి 210 రోజులే పడుతుంది. ఎందుకంటే మార్స్ భూమి మధ్య దూరం తగ్గే సమయానికి వీళ్ల రిటర్న్ కుదురుతుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్రతి సినారియో నాసా దగ్గరున్న ప్రస్తుత టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ భూమి నుండి మార్స్ కి ఇంకా వేగంగా వెళ్లగలిగే టెక్నాలజీ మీద నాసా పనిచేస్తుంది. దీనికోసం నాసా మరియు డార్పా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ కలిసి ఒక న్యూక్లియర్ థర్మల్ రాకెట్ ఇంజన్ మీద పనిచేస్తున్నాయి. దీనికి డ్రేకో అని పేరు పెట్టారు. ఇది అంతరిక్షంలో వాడగలిగే కెమికల్స్ ద్వారా పనిచేసే ఒక రాకెట్ కంటే 3 నుండి 5 రెట్లు ఎక్కువ ఎఫిషియెంట్ గా పనిచేయగలదు. అంటే డ్రేకోని ఉపయోగించే స్పేస్షిప్ మామూలు రాకెట్ స్పేస్షిప్ కంటే ఇంకా దూరం వెళ్లగలదు, ఎక్కువ వెయిట్ ని మోయగలదు, ఫాస్ట్ గా ట్రావెల్ చేయగలదు. మామూలు రాకెట్ ద్వారా మార్స్ కి వెళ్లడానికి 8 నెలలు పడితే డ్రేకోతో కేవలం 3 నుండి 4 నెలల్లో మార్స్ కి వెళ్లిపోవచ్చు. అయితే అంతరిక్షంలో ఎంత ఎక్కువసేపు గడిపితే ఆస్ట్రోనాట్స్ కి అంత ఎక్కువ డేంజర్. ఎందుకంటే కాస్మిక్ రేస్ అనేవి మనిషి మీద పడితే చాలా ప్రమాదం. ఇవి బాడీ లోపలికి వెళ్లి డిఎన్ఏని చీల్చేస్తాయి. సో భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే అంతరిక్షంలో ఎక్కువసేపు గడపాలంటే ఎక్కువ నీరు, ఆహారం కావాలి. ఇది స్పేస్ క్రాఫ్ట్ వెయిట్ ని పెంచుతుంది. దాని వెయిట్ ఎంత ఎక్కువైతే అంతరిక్షంలోకి వెళ్లడానికి రాకెట్ కి అంత ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. సో డ్రేకో అవసరం చాలా ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.